ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 19. ఒక ధనికుడు తనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడని, బ్రహ్మజ్ఞానం ఒక్కటి లభిస్తే తన జీవితం సంపూర్ణమవుతుందని తలచి షిరిడీ వచ్చాడు. బాబా, మీరు ముముక్షువులకు తక్షణమే బ్రహ్మజ్ఞానం ఇస్తారని విని వ్యయ కోర్చి వచ్చాను అన్నాడు. సాయి నవ్వి, నా వద్దకు అందరూ కోరికలతో వచ్చేవారే, బ్రహ్మజ్ఞానం కోసం వచ్చేవారు దొరకడం నా అదృష్టం అన్నారు. అతడు పొంగిపోయాడు. సాయి అతనితో మాట్లాడుతూనే ఒక పిల్లవాడిని పిలిచి తమకు అప్పుగా 5 రూపాయలు తెమ్మని బాలా వంటి వర్తకుల దగ్గరకు పంపుతున్నారు. ప్రతిసారి అతడొచ్చి ఆ వర్తకుడు లేడనో ఆవు దొరకలేదనో చెప్తున్నాడు. ఇదంతా చూస్తూ కూడా ధనికుడు పైసా కూడా రాల్చకుండా, బాబా, నేను వెళ్ళాలి, త్వరగా జ్ఞానం ప్రసాదించండి అన్నాడు. సాయి, నా ప్రయత్నమంతా అదే, కానీ నేనేం చేసేది? జ్ఞానం కావాలంటే పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారము, ఈ 5ంటిని భగవంతునికి అర్పించాలి. అదెంతో కష్టము. నీ వద్ద నాకు అవసరమైన దానికి 50 రెట్లున్నా ఫకీరుగా నాకు అర్హత లేదు కాబట్టి అప్పు లభించదు. డబ్బే నీ పాలిట బ్రహ్మము. దానిపైన మోహం నశిస్తే కానీ జ్ఞానం కలగదు అన్నారు. అంటే బాబా వద్ద జ్ఞానం ఎంత ఉన్నా అర్హత లేని అతడి గది లభించలేదు. యేసు కూడా ఇలాంటి శ్రీమంతునితోనే సూది బెజ్జంలో నుంచి ఒంటైనా పోగలదేమో కానీ స్వర్గద్వారంలోనికి ధనికుడు మాత్రం పోలేడని చెప్పాడు. వాచా ఆత్మజ్ఞానం కోరినా లభించదు. డబ్బుపై ప్రీతి మనిషి ప్రవర్తనకంతటిని మలిచినట్లు ముముక్షత్వం మలిచినప్పుడే అది వాస్తవం అవుతుంది, జ్ఞానం లభిస్తుంది. ఫిబ్రవరి 15, 1915లో హర్షాలో సాధుభయ్య తన స్నేహితులతో కలిసి నడుస్తుండగా సాయి అతనికి ఎదురుగా వచ్చి అతని చేతిలో పళ్ళు గుట్టుకునే వెండి పుల్ల ఉంచి అదృశ్యమయ్యారు. మిత్రుడా మాట శంకించి శ్యామకు జాబు వ్రాశాడు. సరిగ్గా ఆనాడు అదే సమయానికి ఆ విషయం షిరిడీలో సాయి భక్తులతో చెప్పారని జాబ్ వచ్చింది. తరువాత సాధుభయ్య షిరిడీ వచ్చినప్పుడు అతని అనుభవం బడే బాబాకు చెప్పమన్నారు సాయి. అది విని బడే బాబా ఏడుస్తూ సాయితో, మీరు నాకు డబ్బిస్తారు, కానీ అతనికి ఆత్మసాక్షాత్కారం ఇచ్చారే అన్నాడు. సాయి నవ్వి, ఏం చేస్తాం, ఎవరికి కావాల్సింది వాళ్ళు పొందారు అన్నారు. నిత్య జీవితంలో ధనం కోసం పాకులాడుతూ ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం మోక్షం కోరటం ఆత్మవంచనే. ఒకడు సాయిని అలాగే కోరాడు. సాయి వెంటనే ఒక పిల్లవాడిని ఏ వర్తకు నుండైనా 100 రూపాయల అప్పుగా తెమ్మన్నారు. వాళ్ళు తమ వద్ద డబ్బు లేదని చెప్పి అందుకు బదులు తమ నమస్కారాలు అర్పించారు. నానాసాహెబ్ను పిలిపించి అతనిని పైకమడిగారు బాబా. అతడు చీటీ వ్రాసి పంపగానే వర్తకుడు 100 రూపాయలు అప్పుగా పంపాడు. సాయి మొదటి ప్రశ్నించిన భక్తునితో, అంతా ఇలాగే ఉంటుంది, అర్హత కలవారికే భగవద్దర్శనం అవుతుంది, ఉద్యోగ సంపాదకుడు అయిన సంసారికి మాత్రమే అప్పు పుట్టినట్లు అన్నారు. సాయి వంటి సద్గురువు మీద ప్రీతి పెరిగిన కొద్దీ భక్తులకు ధనం పైన ప్రీతి తగ్గుతుంది. సాయి కూడా వారిని అలాగే అనుగ్రహిస్తారు. శ్యామ ఒకనాడు, బాబా, నువ్వెందరికో సిరి సంపదలు ఇచ్చావు, నాకు ఇవ్వలేదేంటి? నువ్వు కూడా చింకిగుడ్డలేసుకొని పాత మసీదులో గోనె మీద నిద్రిస్తావు, పీనాసివి, తిండికి కూడా ఇతరులను అడుక్కుంటావు. నిన్నందరూ దేవుడంటారు, కానీ నిజానికి నిన్నొక దేవుణ్ణి చేసింది మేమే. మేము కాదంటే అడిగేదెవరు అన్నాడు. సాయి ఎంతో ప్రేమగా, సిరి సంపదలు నీకు తగవు, నీకివ్వవలసినది వేరు అన్నారు. ఒకసారి సింధీ వర్తకుడు శ్యామకు బంగారు నాణాలు సమర్పించబోతే సాయి అతనిని కఠినంగా వారించారు. అతనికివ్వవలసినదేమో సాయి తమ చర్యలలో సూచిస్తున్నారు.